హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు దశాబ్ద కాలంగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాలతో ఉన్న ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరర్ధక ప్రాజెక్ట్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా కాళేశ్వరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వ్యర్థం అంటూ విమర్శలు కూడా చేస్తూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం అంశం పైన విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేయడానికంటే ముందు, ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు, మేడిగడ్డలోని 85 పిల్లర్స్లో ఉన్న ఓ పిల్లర్కి క్రాక్స్ వచ్చాయి. తర్వాత ఇంకో పిల్లర్ కూడా డ్యామేజ్ అయింది. సో ఈ క్రాక్స్ రావడం వెనక నాణ్యత లోపం ఉంది అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళ నివేదిక ఇచ్చారు. సో ఆ నివేదిక కూడా గంటల వ్యవధిలో వచ్చింది. నివేదిక గంటల వ్యవధిలో రావడం వెనుక రాజకీయ పరమైన కుట్ర ఉంది అంటూ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. సో ఇటీవల ఎన్డీఎస్ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ డీటెయిల్డ్ రిపోర్ట్లో కూడా ప్రాజెక్టు ఎందుకు కూలింది అనేది చెప్పింది తప్ప, ఎలా కూలింది, ఆ పిల్లర్ ఎలా డిస్టర్బ్ అయింది అనేది చెప్పింది తప్ప, కూలటానికి కారణమేంటి, కారకులెవరు, బాధ్యులెవరు అనేది మాత్రం ఎన్డీఎస్సీ రిపోర్ట్ చెప్పలేదు. సో ఎన్డీఎస్సీ రిపోర్ట్ పైన ఎల్ఎన్టీ అనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిన సంస్థ ఈ రిపోర్ట్లో బాధ్యులెవరో చెప్పలేదు, ఎవరి కారణంగా కూలిందో చెప్పలేదు అంటూ ఆ రిపోర్ట్ పైన తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాలను ఎల్ఎన్టీ వ్యక్తం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ పాండ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది దీనిపైన. సో ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కూడా ప్రాపర్గా లేదు, ఇన్కంప్లీట్గా ఉంది అనేది అర్థమవుతోంది తాజాగా వచ్చిన రిపోర్ట్ని బట్టి చూస్తే. సో ఆ ప్రాజెక్టు క్రాక్స్ వచ్చాయి కాబట్టి ఆ ప్రాజెక్టు నాణ్యతా లోపాలతో ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన నాణ్యతా లోపాలపైన, అవినీతిపైన విచారణ చేయడం కోసం పీసీ ఘోష్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత గత నెలలోనే రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. రిపోర్ట్ ఇవ్వడానికి కాలపరిమితి ముగిసింది. రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయిన సందర్భంలో ఆ కాలపరిమితిని పెంచి మరో 3 వ్యక్తుల్ని విచారణ చేయబోతున్నామంటూ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపించింది ముగ్గురికి. ఎవరా ముగ్గురు? కాళేశ్వరం నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్. వీళ్ళు ముగ్గురు కూడా కమిషన్ ముందుకెళ్ళి తమ వాదనను వినిపించారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వచ్చారు. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనే అంశానికి సంబంధించిన ప్రూఫ్స్ని ఇప్పటివరకు చేయలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తినేశారన్నమాట, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు అన్న మాటకు మధ్య వ్యత్యాసం ఉన్న కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీగా అవినీతి చేశారు అనే ఆరోపణకు పెద్దగా బలం లేకుండా పోయింది. ఆరోపణ ఎవరు బిలీవ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్ ఎంత అయిందో అంత కాస్ట్ అవినీతి జరిగిందని చెప్పడం అనేది ఒక బురద జల్లే కార్యక్రమంగానే కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో అవినీతి ఎక్కడ అనేది తేల్చలేకపోయింది కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఏడాదిన్నర కాలంలో అవినీతి జరిగింది ఎక్కడ అనేది ఒక్క రూపాయి అవినీతికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా సేకరించలేకపోయారు, తేల్చలేకపోయారు. ఇక నిర్మాణంలో నాణ్యతా లోపాలు, నిర్మాణంలో జరిగిన వైలేషన్స్ ఏంటి అనేది తేలాలి. దాన్ని కూడా తేల్చలేకపోతోంది పీసీ ఘోష్ కమిషన్. ఇప్పటివరకు జరుగుతున్న కమిషన్ విచారణ జరుగుతున్న తీరును బట్టి చూస్తే పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి క్యాబినెట్, అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి జరిగిన క్యాబినెట్ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ని పంపించండి అంటూ అడిగింది. ఇప్పటికి 2 సార్లు అడిగింది, 3వసారి తాజాగా కూడా అడిగింది కేసీఆర్ విచారణ తర్వాత. అయినప్పటికీ ఇప్పటివరకు పీసీ ఘోష్ కమిషన్కి ఆ మినిట్స్ని ఇవ్వలేకపోతుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వచ్చిన మాట, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆరే కట్టారు, ఇంజనీర్లకు కూడా సంబంధం లేదు, కేసీఆరే డిజైన్లు చేశారు, ఇంజనీర్లు చెప్తున్న మాట కూడా వినకుండా ఆయన సొంత నిర్ణయాలతో ప్రాజెక్ట్ ఇక్కడ కట్టండి, అక్కడ కట్టండి, ఇలా కట్టండి, అలా కట్టండి అని చెప్పారు. ఆ కారణంగానే అది కూలిపోయింది, కుంగిపోయింది అంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అది పీసీ ఘోష్ కమిషన్ నిరూపిస్తుంది అని భావిస్తూ వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా తానొక్కడిని తీసుకున్న నిర్ణయం కాదు, ఇది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు, అమలు జరుగుతున్న తీరుని ముఖ్యమంత్రిగా నేను రివ్యూ చేస్తాను అంటూ కేసీఆర్ కమిషన్ ముందు చెప్పొచ్చారు. సో కేసీఆర్ ఒక్కడికే దీన్ని ఆపాదించాలనుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అయ్యే వాతావరణం కనిపించట్లేదు.
ఆ మినిట్స్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్కి ఇస్తే ఆ మినిట్స్లో క్యాబినెట్లో చర్చించినట్లుగా మినిట్స్లో న్యాచురల్గా ఉంటుంది. క్యాబినెట్లో చర్చించారంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఇంకెవరికి ఉండదు. క్యాబినెట్గా తీసుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఒక్క కేసీఆర్ తప్పుగా, కేసీఆర్ ఏదో పొరపాటు చేశారని, కేసీఆర్ మాత్రమే చేశారని కమిషన్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉండదు. ఉండనప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించో, ఆ ప్రాజెక్టు నాణ్యత లోపం గురించో ఒక కమిషన్ వేసి ఏమీ తేల్చలేకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఏం తేల్చలేకపోయింది, అవినీతిని తేల్చలేకపోయింది. కేసీఆరే ఇంజనీర్లను పక్కన పెట్టి డిజైన్ చేసి ఆయనే కట్టించేశారు అని చెప్పి చేస్తున్న వాదన తెలిపోతుంది. ఇవి రెండు తెలిపినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేకుండా పోతుంది. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలవుతాయి కాళేశ్వరంతో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తనకు తానుగా కొన్ని కమిషన్లు వేసి, తనకు తానుగా కమిషన్ల ద్వారా అందరినీ పిలిచి విచారణ చేయించి, ఆ విచారణలో ఏమీ లేదు, కేసీఆర్ క్లీన్గా ఉన్నాడని ఆ కమిషన్ తోటి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. కమిషన్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కాస్త ఆందోళన, టెన్షన్, ఏం జరుగుతుందనే భయం ఉన్నప్పటికీ కమిషన్ ముందు కేసీఆర్ హాజరై బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో చాలా ధైర్యం కనపడుతోంది. టెన్షన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కనపడుతోంది. క్యాబినెట్ మినిట్స్ ఇచ్చే అంశానికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతుంది. క్యాబినెట్ మినిట్స్ ఇచ్చారంటే కేసీఆర్ ఒక్కడే కాదు, మొత్తం అంతా కలిసి చేశారని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పినట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట చెప్పిందంటే ఆ తర్వాత ఇంకా విచారణకు సంబంధించిన ఎజెండా లేదు. ఏ పర్పస్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిందో ఆ పర్పస్ సర్వే అయ్యే పరిస్థితి లేదు. పైగా గతంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను బేస్ చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చిన వాళ్ళు తాజాగా ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇన్కంప్లీట్గా ఉంది, పూర్తిగా లేదు అది అని ఎల్ఎన్టీ లాంటి సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉన్న అంశాలు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. చెప్తున్నప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించిన శాంటిటీ పైన కూడా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా బిలీవ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇవన్నీ జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఫేస్ చేయబోతోంది. కమిషన్ ఏర్పాటు ద్వారా అవినీతిని ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పటివరకు జరుగుతున్న విచారణ తీరును చూసినప్పుడు కమిషన్ ద్వారా విచారణ చేసి జరిగిన తప్పేంటో తేల్చలేకపోయారు. పైగా కమిషన్ ద్వారా గతంలో అంతా ప్రాపర్గానే జరిగింది అనే దిశగా కమిషన్ విచారణ వెళ్తున్నట్టు కనపడుతోంది. సో ఇవన్నీ కనుక జరిగితే న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరంతో కష్టాలు, బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి ఊపిరి పోసేలా, ఉత్సాహాన్ని ఇచ్చేలా కనపడుతోంది.